హలో అండి. ఈ బ్లౌజ్కి హ్యాండ్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఇదిగోండి, షోల్డర్స్ దగ్గర నుంచి హ్యాండ్ కూడా మిడిల్లో పెట్టాను అనమాట. మిడిల్లో పెట్టి నేను మీకు గుండు పిన్ తీసి చూపించాను కదా, అది షోల్డర్ అనమాట. షోల్డరు హ్యాండ్ మిడిల్ అలా పెట్టి ఒకవైపు కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇదిగోండి, ఇలాగా బ్లౌజ్ని సాగదీయకూడదు, హ్యాండ్ని సాగదీయకూడదు, జస్ట్ అలా పెట్టుకుని కుట్టుకుంటూ రావాలి. హ్యాండ్ కానీ బ్లౌజ్ కానీ సాగదీస్తే హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తులాగా రాదు, కొంచెం ఖర్చులు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగా ఎప్పుడు సాగతీయకూడదు. ఒకవైపు కుట్టేసాం కదా, ఇప్పుడు రెండో వైపు కూడా కుడుతున్నాం చూడండి. కావాలంటే అడ్జస్ట్ చేసుకుంటా కుట్టాలి, కానీ సాగదీయడం మాత్రం సాగతీయకూడదు. హ్యాండ్ సాగింది అంటే మాత్రం ముడతలు వచ్చేస్తుందండి. అది మెయిన్ అనమాట టిప్ ఇది ఈ స్టిచ్చింగ్లో, ఈ హ్యాండ్ స్టిచ్చింగ్లో. ఇదిగోండి, ఒకవైపు ఒకటి కుట్టేసాం కదా, రెండో కుట్టు మొత్తంగా కుట్టుకుంటూ రావాలి. ఇదిగోండి చూడండి, హ్యాండ్ కిందకి పడకుండా నీట్గా చూసుకుంటూ, హ్యాండ్ మీద కుట్టు పడకుండా నీట్గా అలా కుట్టుకుంటూ రావాలండి. అయిపోయింది ఒక హ్యాండ్. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అలాగే కుట్టుకుందాం. చూద్దాము కుట్టడం ఎలాగో చూద్దాము. ఇదిగోండి, ఇది అయిపోయింది కదా. సెకండ్ హ్యాండ్ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో చూసుకొని ముందే మనము ఒకసారి సరి చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ బ్యాక్ రాకుండా చూసుకోవాలన్నమాట. మనం పెట్టేటప్పుడే చూసుకొని మిడిల్ నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలి హ్యాండ్ని. ఇదిగోండి, ఈ విధంగా చూడండి, ఇది బ్యాక్ పార్ట్. నేను బ్యాక్ పార్ట్ అటాచ్ చేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ అయిపోయింది కదా ఫస్ట్. మళ్ళీ మిడిల్ షోల్డర్ దగ్గరికి వెళ్ళి అటు నుంచి ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్ ఎప్పుడు అటాచ్ చేసినా సాగదీయకూడదు హ్యాండ్ని, కానీ బ్లౌజ్ బాడీ పార్ట్ని కానీ డ్రెస్ అయినా ఏదైనా సరే సాగదీయకూడదు. సాగదీస్తే ముడతలు వచ్చేస్తాయి. చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ కుట్టుకోవాలి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి, ఇంకొక రెండో కుట్టు కూడా వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇదిగోండి చూడండి, ఇలాగ రెండో కుట్టు కూడా కుట్టుకుంటూ వచ్చేస్తే 2 కుట్లు అయిపోతాయి. తర్వాత సైడ్ అటాచ్ చేయడమేనమాట. ఇంకో కుట్టు కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలా కుట్టుకుంటూ వచ్చేయడమే. 2 కుట్లు కుట్టిన తర్వాత స్టిచ్ ఇంతే.